బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు కురుస్తున్నాయి. కృష్ణా గోదావరి జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టించింది. ఖమ్మం, ములుగు, మహబూబాద్ లోనూ వర్షాలు కురిశాయి. గాలివానతో పలు జిల్లాల్లో పంటలు భారీగా దెబ్బతిన్నాయి. విజయవాడలో వర్షాలు దంచుకొట్టడంతో ప్రధాన రహదారులు చెరువులను తలపించాయి. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. పాక్ అధికారులు ఏదో ఒక విషయంలో భారత్ను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. తాజాగా భారత్ను రెచ్చగొట్టేలా రష్యాలో పాక్ అంబాసిడర్ వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది. భారత్పై అణుబాంబులతో దాడి చేస్తామని మహమ్మద్ ఖలీద్ జమీలియా అన్నారు. భారత్ కొన్ని చోట్ల దాడులు చేస్తుందనే సమాచారం తమకు ఉందని, భారత్ దాడి చేస్తే పూర్తి స్థాయిలో దాడికి దిగుతామంటూ వార్నింగ్ ఇచ్చారు. పాక్ అధికారులు ఏదో ఒక విషయంలో భారత్ను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. తాజాగా భారత్ను రెచ్చగొట్టేలా రష్యాలో పాక్ అంబాసిడర్ వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది. భారత్పై అణుబాంబులతో దాడి చేస్తామని మహమ్మద్ ఖలీద్ జమాలి అన్నారు. భారత్ కొన్ని చోట్ల దాడులు చేస్తుందనే సమాచారం తమకు ఉందని, భారత్ దాడి చేస్తే పూర్తి స్థాయిలో దాడికి దిగుతామంటూ వార్నింగ్ ఇచ్చారు. రైట్, దీనిపై మరింత సమాచారం మా మేనేజింగ్ ఎడిటర్ చిదంబర్ రెడ్డి అందిస్తారు. చిదంబర్ రెడ్డి, చెప్పండి. బ్రహ్మ, మనం చూస్తున్నాం మొదటి నుంచి కూడా పాకిస్తాన్ వీరాలు పలకడం అన్నది మానట్లేదు. అంతేకాకుండా భారత్ తో యుద్ధం అన్న దానికి సంబంధించి ప్రపంచ దేశాల్లో చర్చ జరుగుతున్న నేపథ్యంలో నిజంగానే భారత్ ఒక యుద్ధాన్ని కోరుకుంటే ఇవ్వడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాము అనే విధంగా మాట్లాడే ప్రయత్నం అయితే ప్రతి సందర్భంలో జరుగుతోంది. మనం చూస్తున్నాము ఏదైతే అదే నిన్నటికి నిన్న అబ్దాలి అనే బాలిస్టిక్ మిసైల్స్ మీద అంటే దాన్ని టెస్ట్ చేయడము, అది దాదాపు 450 కిలోమీటర్ల మేర అది వెళ్లి అణు బాంబులను వదిలే అవకాశం ఉంది అనే విధంగా దానికి సంబంధించిన టెస్ట్ చేసే క్రమంలో కూడా అదే తరహా మాటలు మాట్లాడడం మనం చూసినాము. ఓవైపు ఆసిఫ్ అలీ జర్దారీ కానివ్వండి, అలాగే షహనాజ్ షరీఫ్ కూడా వాళ్ళని కంగ్రాచులేట్ చేస్తూ ఆ సైంటిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కంగ్రాచులేట్ చేస్తూ నేను అఫీషియల్ గానే అనౌన్స్మెంట్ చేయడం ఉన్నది చెప్తూ ఉంటే, అదే సందర్భంలో ఏదైతే మొదటి నుంచి కూడా రష్యాకు పాకిస్తాన్ ఇస్తున్న ఇన్ఫర్మేషన్ కానివ్వండి, లేకపోతే దానికి సంబంధించిన స్టేట్మెంట్స్ లో భారత్ పాకిస్తాన్ యుద్ధానికి దిగితే మాత్రం మేము న్యూక్లియర్ బాంబులు వేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. దాదాపుగా 170కి పైగా ఉన్న ఈ అణువుకి సంబంధించిన ఏవైతే ఉన్నాయో బాంబులన్నీ కూడా పాకిస్తాన్ కేవలం భారత్ మీద ప్రయోగించడానికే ఎక్కువ పెట్టడానికి సిద్ధంగా ఉంది అన్నట్టు మాట్లాడడం అన్నది మనం చూస్తున్నాం. గతంలో ఇదే తరహా వ్యాఖ్యలు కూడా చేయడం మనము గతంలో చూసాం. ఎందుకైతే అప్పట్లో డిఫెన్స్ మినిస్టర్ ఖ్వాజా ఆసిఫ్ కూడా ఒక స్టేట్మెంట్ ఇస్తూ ఏదైతే భారత్ పాకిస్తాన్ కు సంబంధించి ఈ సింధు జలాల ఒప్పందాన్ని ఒకవేళ రద్దు చేసుకుంటే భారత్ మీద అణుయుద్ధానికి కూడా సిద్ధంగా ఉన్నట్టుగా మాట్లాడడం మనం గతంలో చూసాం. అదే తరహా వ్యాఖ్యలు మరి ఒకసారి నిన్న కూడా చేసిన సిచ్యువేషన్ మనం చూస్తాం. నిజంగానే భారత్ తో పాకిస్తాన్ ఒకవేళ అణుయుద్ధానికన్నా దిగితే భారత్ పాక్ కన్నా చాలా అడ్వాన్స్ టెక్నాలజీని యూజ్ చేస్తోంది. అంతేకాకుండా నిజంగానే అలాంటి సిచ్యువేషన్ ఉంటే భారత్ ఫస్ట్ టార్గెట్ చేసేది కూడా ఎక్కడైతే లాహోర్ లో కానివ్వండి, రావల్పిండి లాంటి ప్రాంతాల్లో అది అణుబాంబులకు సంబంధించిన వార్ హెడ్స్ దాన్ని దాచి ఉంచారు అనే ఇన్ఫర్మేషన్ నేపథ్యంలో మొదట అక్కడే దాడి చేసే అవకాశం ఉందని కూడా ఓ విధంగా భారత్ పాకిస్తాన్ స్ట్రాటజికల్ గా చూసినా సరే యుద్ధానికి అంటూ సిద్ధమైతే మాత్రం భారత్ కి చాలా అడ్వాంటేజ్ ఉన్నదన్నది ప్రతి ఒక్కరికి తెలుసు. కాబట్టి కేవలం వాళ్ళు బీరాలు పలకడం కోసమే ఈ అణుయుద్ధానికి సంబంధించి కానివ్వండి, లేకపోతే అణుబాంబులకు సంబంధించిన డిస్కషన్ చేస్తున్నది అందరూ మాట్లాడుతున్నారు. అయితే అదే సందర్భంలో మరికొద్ది మంది మాత్రం భారత్ యుద్ధానికి దిగితే తప్ప మేము ఇలాంటి స్టేట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు, లేకపోతే అలాంటి యుద్ధానికి దిగాల్సిన అవసరం లేదు, కేవలం భారతే దీన్ని ప్రోత్సహిస్తోంది లేదా దీన్ని ప్రొవోక్ చేస్తోంది అనే విధంగా మాట్లాడే ప్రయత్నం కూడా కొద్దిమంది పాకిస్తాన్ అఫీషియల్స్ మాట్లాడుతున్నారు. బట్ ప్రపంచ దేశాల్లో మాత్రం చాలా క్లియర్ గా ఇండియన్ కానివ్వండి మిగిలిన కీలకమైన సంస్థలన్నీ కూడా అణుయుద్ధం అన్న దాన్ని తప్పించడానికి ఏదైతే అవసరం ఉందో దానికి తగ్గట్టుగా చర్యలు తీసుకోవాలనే విధంగానే మాట్లాడడం. అంతేకాకుండా ఉగ్రదాడికి సంబంధించి కానీ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ చేస్తున్న పోరాటంలో పాకిస్తాన్ కూడా కలిసి రావాలంటూ
మొన్న ట్రంప్ చేసిన వ్యాఖ్యలు కానివ్వండి, లేకపోతే నిన్న వాన్స్ కూడా అదే తరహా వ్యాఖ్యలు చేశాడు. పాకిస్తాన్ కూడా భారత్ తో కలిసి ఉగ్రవాదాన్ని అంతం చేయడానికి తమ వంతు సాయం చేయాలనే విధంగా తను మాట్లాడడం చూస్తుంటే మాత్రం యుద్ధం వైపు వెళ్లకుండా ఉండేందుకు అవకాశాలు ఉన్నాయి. బట్ యుద్ధం అంటూ జరిగితే మాత్రం భారత్ ముందు పాకిస్తాన్ నిలబడే అవకాశం లేదు. కాబట్టి ఇలాంటి అయుద్ధాలకు సంబంధించిన డిస్కషన్ చేస్తున్నారు, అలాంటి బీరాలు పలుకుతున్నారు అన్నది విశ్లేషకులు అయితే అభిప్రాయపడుతున్నారు. రైట్, థ్యాంక్ యూ చిదంబర్ రెడ్డి. ములుగు జిల్లాలో మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా మంత్రులకు జిల్లా కలెక్టర్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు. అనంతరం ఘట్టమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక కాసేపట్లో ములుగు కేంద్రంలో షాపింగ్ కాంప్లెక్స్ తో కూడిన మోడల్ బస్టాండ్ కి శంకుస్థాపన చేయనున్నారు. నల్గొండ జిల్లాలో ఇటీవల ప్రేమ వ్యవహారంలో ఆత్మహత్య చేసుకున్న దళిత యువతి కుటుంబాన్ని ధర్మ సమాజ్ పార్టీ విశారదన్ మహారాజ్ ప్రదర్శించారు. పార్టీ నాయకులతో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు. మల్లేశ్వరి జాన్ రెడ్డి అనే వ్యక్తి ప్రేమతో అన్ని విధాలా మోసం చేశాడని ఫైర్ అయ్యారు. నిందితుడి శిక్ష పడాలని, బాధిత యువతి కుటుంబానికి 20 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియాను ప్రభుత్వం చెల్లించాలని డిమాండ్ చేశారు. మల్లేశ్వరి కుటుంబానికి ధర్మ సమాజ్ పార్టీ అండగా ఉంటుందన్నారు. కుక్కల జాన్ రెడ్డిని ఉరి తీయాలి, ఉరి తీయాలి. కుక్కల జాన్ రెడ్డిని ఉరి తీయాలి, ఉరి తీయాలి. రెడ్డిని వెంటనే న్యాయం చేయాలి. మల్లేశ్వర కుటుంబానికి వెంటనే న్యాయం చేయాలి. మల్లేశ్వర కుటుంబానికి వెంటనే. గ్రామ నిడమనూరు మండలం బొక్కమంతలపాడు జాన్ రెడ్డి అనే అగ్రవర్ణ రెడ్డి కులస్తుడైన ఒక జాన్ రెడ్డి మల్లీశ్వర్ అనే ఒక మాదిగ దళిత స్త్రీని వెంటాడి వేధించి ప్రేమ పేరుతో లొంగదీసుకొని ఏండ్ల తరబడి శారీరకంగా వాడుకొని ప్రతి నెల వచ్చే జీతాన్ని ఆర్థికంగా వాడుకొని ప్రేమ పేరుతో పెండ్లి పేరుతో సంవత్సరాల తరబడి ఒక మాదిగ దళిత స్త్రీ అయినటువంటి ఒక మల్లీశ్వరిని వాడుకొని పెండ్లి చేసుకుంటానని నమ్మబలికి చివరికి పెళ్లి చేసుకోకుండా మోసం చేసిన కారణంగా ఆమె ఆత్మహత్య చేసుకునే పరిస్థితిని తీసుకొచ్చిన జాన్ రెడ్డి ఆత్మహత్య కాదు, అది హత్య, ఆమెని చంపింది జాన్ రెడ్డి అని మేము ఈ ప్రపంచం ముందు మా ఉద్యమాలు, దళిత ఉద్యమాలు, బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ, ధర్మ సమాజ్ పార్టీ, అనేక దళిత సంఘాలు మొన్న హైదరాబాదులో ఒక పెద్ద ధర్నాలో ఇది హత్య, జాన్ రెడ్డి చేసిన హత్య, ఈ హత్యకి బలైపోయినటువంటి మల్లీశ్వరి కుటుంబానికి న్యాయం చేయడం అనే కొన్ని డిమాండ్లని రాష్ట్ర ప్రభుత్వం ముందు, కలెక్టర్ ముందు, జిల్లా ఎస్పీ ముందు, పోలీసుల ముందు పెట్టడం జరిగింది. ఏమిటి ఆ డిమాండ్లు అంటే, వెంటనే జాన్ రెడ్డిని ఈ హత్యకి కారణమైనటువంటి ఆత్మహత్య చేసుకునేటట్టుగా పురిగొల్పి హత్యకి కారణమైనటువంటి జాన్ రెడ్డి కుటుంబ సభ్యుల్ని 13 మందిని వెంటనే మర్డర్ కేసు నమోదు చేయాలి, హత్య కేసు నమోదు చేయాలి. ఈ హత్యకి కారకుడైనటువంటి కుటుంబం మీద కేసు పెట్టాలని చాలా రోజుల తర్వాత అంత పెద్ద ధర్నా. కర్నూలు జిల్లా మద్దిలేటి స్వామి క్షేత్రంలో కొలను నీటిలో మునిగిపోయిన యువకుడి మృతదేహం లభ్యమైంది. అంబాపురం గ్రామానికి చెందిన
మణిధర్ నీటిలో మునిగిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఈతగాళ్లతో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. ఇక ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. హైదరాబాద్ అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో వృద్ధ దంపతులు అనుమానాస్పద మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఒంటిపై గాయాలు ఉండటంతో పోలీసులు హత్యగా భావిస్తున్నారు. మృతి చెందిన దంపతులు కనకయ్య, రాజమ్మగా గుర్తించారు. కనకయ్య వాచ్మెన్గా పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. బాధితులను కర్రలతో కొట్టి హతమార్చినట్లుగా ఆనవాళ్లు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా పోలీసులు వెల్లడించారు. మహర్షి జయంతి సందర్భంగా మాజీ సీఎం జగన్ ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. కఠోర తపస్సుతో గంగను భూమికి తీసుకువచ్చి ప్రజలకు వరంగా అందించిన మహర్షి భగీరథ మహర్షి. కఠోర శ్రమ, పట్టుదలతో ఎంతటి ఆశయాన్నైనా సాధించగలమని నిరూపించిన మహనీయులు భగీరథుడు. నేడు భగీరథ మహర్షి జయంతి సందర్భంగా సగర కులస్తులు శుభాకాంక్షలు తెలియజేశారు. బులెటిన్లో బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మావోయిస్టులతో శాంతి చర్చలు జరిపే ప్రసక్తి లేదన్నారు. తుపాకులతో అమాయకుల ప్రాణాలు తీసిన వారితో చర్చలు ఉండవని తెలిపారు. తుపాకీ వీడనంత వరకు మావోలతో చర్చలకు ఉండవని స్పష్టం చేశారు. మావోయిస్టులను నిషేధించేందే కాంగ్రెస్ పార్టీ అని గుర్తు చేశారు. మావోలు మందు పాత్రలు పెట్టి అన్ని పార్టీల నేతలను చంపారని బండి సంజయ్ అన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మావోయిస్టులతో శాంతి చర్చలు జరిపే ప్రసక్తి లేదన్నారు. తుపాకులతో అమాయకుల ప్రాణాలు తీసిన వారితో చర్చలు ఉండవని తేల్చి చెప్పారు. తుపాకీ వీడనంత వరకు మామూలుతో చర్చలు ఉండవని స్పష్టం చేశారు. మావోయిస్టులను నిషేధించిందే కాంగ్రెస్ పార్టీ అని గుర్తు చేశారు. మావోలు మందు పాత్రలు పెట్టి అన్ని పార్టీల నేతలను చంపారని బండి సంజయ్ అన్నారు.